ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి మన జరిగినటువంటి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో మరి ఏదైతే మిత్ర సంఘాలు అందరూ కూడా కూటమి అభ్యర్థిగా మిత్ర సంఘాల కూటమి అభ్యర్థిగా మరి నేను పోటీలో దిగడం జరిగింది. మరి అదేవిధంగా మిత్రులు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరిగింది. నన్ను గెలిపించినటువంటి ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులు శ్రేయాభిలాషులు సోదరులు అందరూ కూడా పేరు పేరున మీ ద్వారా నా ఉదయపూర్వక ధన్యవాదాలని తెలియజేసుకుంటూ, నా గెలుపు ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ లోకం అందరికీ కూడా మేలు చేయడానికి ప్రభుత్వానికి మరియు ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ అధ్యాపకులకి మధ్య వారధిగా నేను కోఆర్డినేట్ చేసుకొని పనిచేసి ప్రతి సమస్య అన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా పరిష్కారం చేసి మీ రుణం తీర్చుకుంటానని నా ఉపాధ్యాయ అధ్యాపక సోదరులకి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి గౌరవార్థం మరి ముఖ్యమంత్రి గారిని మరి ఈరోజు కలవడానికి మా మద్దతు ఇచ్చిన మిత్ర సంఘాలు మేము వచ్చి ఈరోజు వారిని కలవడం జరిగింది. మరి ఆ సందర్భంగా వారు కూడా గుర్తు చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి గంటా శ్రీనివాసరావు గారు విద్యాశాఖ మంత్రిగా, మరి అక్కడ ఢిల్లీలో మన ప్రీతమ నాయకులు వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా, మరి మాధవ్ గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, నేను టీచర్ ఎమ్మెల్సీగా మరి ఈ రాష్ట్రం కేంద్రాన్ని కోఆర్డినేట్ చేసి ఏకీకృత సర్వీసులు స్పెషల్ ఆర్డర్ తీసుకుని వచ్చాం. కానీ అది 2018లో అది రావడం, తర్వాత గవర్నమెంట్ మారడం, నేను ఎమ్మెల్సీగా లేకపోవడం, ఈ 6 సంవత్సరాలు కూడా అది ముందుకు వెళ్లకుండా ఎక్కడిదక్కడే ఆగిపోయింది. కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి గారు స్వయంగా దాన్ని ప్రస్తావించారు. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారి సహకారంతో, మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారి సహకారంతో, మరి కేంద్రంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు పెద్దలు సహకారంతో తప్పనిసరిగా నా ఉపాధ్యాయులకి 20 సంవత్సరాలు పెట్టి కూడా పదోన్నతులు లేకుండా స్కూల్ అసిస్టెంట్గా ఎస్జిటిగా ఏ కేడర్లో హెచ్ఎంలుగా కేడర్లో స్టాగ్నేట్ అయిపోయారో వాళ్ళకి ఇమీడియట్గా పదోన్నతులు కల్పించి ఆ సర్వీస్ రూల్స్ని అందించే బాధ్యత నేను తీసుకుంటానని, అదేవిధంగా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి సమస్య సిపిఎస్ రద్దు కావచ్చు, ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విషయాలు కూడా నేను పరిష్కారం చేసి రుణం తీర్చుకుంటూ తెలియజేసుకుంటూ మీ సహకరించి మీకు ధన్యవాదాలు. చంద్రబాబు గారు ప్రతిరోజు జరిగిన టెలికాన్ఫరెన్స్లో ఒక ప్రాధాన్యత ఓటు మీకు కూడా వేయాలని ఆయన క్యాడర్ 3 పార్టీల క్యాడర్ కూడా పిలుపునిస్తున్నారు. ఆయన చెప్పడం వల్ల కూడా తప్పనిసరిగా మీ ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. 2 సార్లు కూడా రెండో ఓటు మన పిఆర్టీ సంఘం మనకు మిత్ర సంఘం గతంలో పనిచేసింది, నాయుడు గారు కూడా పనిచేశారు. సో ఆయనకు కూడా మీరు రెండో ఓటు ఇవ్వండి అని చెప్పి మరి చెప్పడం జరిగింది. అయితే కొన్ని దగ్గర అయిపోవడం ఎన్నికల సమయం అవడం వల్ల కొంచెం అనుకున్న రీతిలో అది వెళ్ళడం జరిగింది. కానీ మరి అందరూ భాగస్వాములు అందరూ కూడా సహకరించారు. గెలుపులో ఒకరైనా మనం చెప్పలేము, అందరూ సమిష్టిగా నా గెలుపుకి కారణం ఎందుకు అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ప్రధానంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వైఎస్ఆర్సీపీ మీ గెలుపు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇది కూటమి ఓడిపోయింది, గాలి శ్రీనివాస నాయుడు జనరల్గా మా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో ఉపాధ్యాయ సంఘ ప్రతినిధిగా మనం పోటీ చేస్తాం. 2007లో నేను ఎమ్మెల్సీగా గెలిచాను ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధిగానే, 2013లో నేను ఎమ్మెల్సీగా గెలిచాను ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధిగానే, అలాగే 2019లో ఓడిపోయాను. ఆ రోజు ఉపాధ్యాయ సంఘ ప్రతినిధిగానే నేను మార్పులో భాగంగా ఓడిపోయాను. ఈ రోజు కూడా ఉపాధ్యాయ సంఘ ప్రతినిధిగానే నేను ఇండిపెండెంట్గా నేను గెలిచాను. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే రాజకీయ పార్టీల ప్రమేయం అనేది ఎక్కడా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ప్రత్యక్షంగా ఈ మా అభ్యర్థిని బుట్టు పెడతారు, కానీ దీనికైతే ఉండదు. అయితే కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగత పరిచయాల మేరకు వాళ్ళు పొందిన సహాయాలకి రుణం తీర్చుకునే కార్యక్రమంలో కింద లెవెల్లో కొంచెం ఆ వాతావరణం కలిగించడం, ఆ వాతావరణం వల్ల ఈ రకమైన పరిణామాలు రావడం అనేది జరిగింది. ఎందుకంటే నాకు అన్ని బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం అన్ని పార్టీల్లో కూడా నాకంటూ వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి నేను దీనికి రాజకీయాన్ని ఆపాదించదలుచుకోలేదు. నేను ఎవరెవరు ఏ రకంగా మాట్లాడుకుంటారు అన్నది వారి వ్యక్తిగత. ప్లీజ్ సోదర నా మాట వినండి. నేను 2007 రాజశేఖర్ గారి దగ్గర నుంచి, రోసయ్య గారి దగ్గర నుంచి, కిరణ్ కుమార్ దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, మొన్న జగన్ గారి దగ్గర నుంచి, మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారి దగ్గర నుంచి నేను ఉపాధ్యాయ ప్రతినిధిగా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మంత్రులు ఎవరు ఉంటారో వాళ్ళతో వీళ్ళ మధ్యన కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేశాను తప్ప ఏ రాజకీయ పదవి కానీ, ఏ రాజకీయ పార్టీ పదవి కానీ, ఏ రాజకీయమైనటువంటి కామెంట్లు కానీ నేను ఉపాధ్యాయుల వరకు మాట్లాడిన తప్ప ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అది మీకు కూడా తెలుసు. కాబట్టి ఈరోజు కూడా నా గెలుపు కూడా ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి గెలుపు, ఉపాధ్యాయ సంఘాల కూటమి ఇచ్చినటువంటి గెలుపు. దీనికి ఇప్పుడు అధికారంలో ఎవరైతే ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులు గతంలో మాకున్న పరిచయాలు ఉన్నాయి, మళ్ళీ ఈరోజు సార్ కూడా మరి నాకు పూర్తిగా ఆస్వాదించారు. కాబట్టి నాకు కొన్నంత ధైర్యం వచ్చింది. ఎమ్మెల్సీగా నేను ప్రభుత్వంతో కలిసి పనిచేయకపోతే మరి ఆ ఉపాధ్యాయులు న్యాయం చేయలేను. కాబట్టి నేను కేవలం 6 నెలల్లో సమస్యలు పరిష్కరించి ఛాలెంజ్ చేసిన వచ్చాను. సో 6 నెలలు టైం బాండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో నేను అన్ని సమస్యలు పరిష్కరించడానికి నేను సాయశక్తిగా కృషి చేస్తాను. ఆ సహకారం తీసుకుంటాను. కాదు అంటే కొన్ని పేపర్లు అంటే కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు
నేను కిందకి నాయుడుకి పిఆర్టీ కూడా ఇప్పుడు కూడా న్యూట్రల్గా ఉండే సంఘం కాబట్టి రెండో ఓటు ఇమ్మని నేను చెప్పాను. బీజేపీ కూడా ఆల్రెడీ కూడా మాధవ్ నీకున్న స్నేహం బట్టి ఆయన ముందుకు వచ్చినప్పుడు కూడా బీజేపీని ఆపాదించొద్దని కూడా నేను చెప్పాను. కాబట్టి మనందరం ఒక కుటుంబం, ఉపాధ్యాయుల సమస్యలు ఏమైనా నువ్వు రా, గతంలోలాగే మనం కలిసి పనిచేద్దామని చెప్పి ఆయన నన్ను ఆస్వాదించి ఆయన నన్ను అభినందించారు. జై శ్రీనివాసులు నాయుడు. అసెంబ్లీ రాకూడదు, ఏమి తెలియదు మీకు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహకారంతో ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ఇవాళ ఒక పెద్ద ఎత్తున చిన్న గందరగోళ వాతావరణం. ఇవాళ గాదె శ్రీనివాసులు నాయుడు కూటమి తరఫున విజయం సాధించాడా లేదనే ఒక అభిప్రాయం, అనేక కథనాలు రాయటం జరిగింది. ఇవాళ గాదె శ్రీనివాసులు నాయుడు గారి గెలుపులో ఏదైతే అనేక రకాల సంఘాల యొక్క ముఖ్య పాత్రతో పాటు ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంబంధించిన అంశం కూడా ఉంది అనే విషయం మీరు గుర్తించాలి. ముఖ్యంగా స్వయంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క టీచర్ ఎన్నికలకు సంబంధించిన క్యాండిడేట్ ఎవరని డిక్లేర్ చేసే సమయంలో గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించిన ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు డిక్లేర్ చేయడం జరిగింది తప్ప ఉత్తరాంధ్ర సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి డిక్లేర్ చేయలేదు. ఏ సంఘానికి ఆ సంఘం పోటీ చేస్తుంది, ఆ సంఘానికి సంబంధించి ముందుకు తీసుకెళ్లిన క్రమంలో మనం ఎవరికి మద్దతు ఇద్దాం అనేది అప్పుడు ఆలోచిద్దామని చెప్పడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున మా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పూర్తి స్థాయిలో పీఆర్టీయూతో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించిన తర్వాత మొత్తం 3 జిల్లాల్లో సంబంధించిన శ్రేణులందరూ కూడా జెండా లేకుండా అలాగే బ్యానర్ లేకుండా మద్దతు ఇవ్వాలని, ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. ఆ సమయంలో తెలుగుదేశం సంబంధించిన మిత్రులు అలాగే జనసేన సంబంధించిన మిత్రులతో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. మీరు ఆ విధంగా వెళ్ళండి, మేము ఈ విధంగా వెళ్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగానే ప్రకటన చేసి ముందుకెళ్ళటం జరిగింది. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక వారం ముందే ఈ యొక్క మొత్తం స్థితిని పరిశీలించి ఎవరైతే గాదె శ్రీనివాసులు నాయుడు గారు ఉన్నారో ఆయన గతంలో మనతో కలిసి పనిచేశారు. ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అలాగే ప్రభుత్వానికి సంబంధించి అనేక అంశాలతో కలిసి ఉద్యమం చేసి అనేక సమస్యల పరిష్కారంలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది. కనుక ఆయనకి మనం 2వ ప్రిఫరెన్స్ ఓటు వేసే విధంగా అందరు శ్రేణులకి ఆయన పిలిపివ్వటం జరిగింది. అలాగే ఎన్నికల ఒకరోజు ముందు ఆయనే స్వయంగా అందరితో మాట్లాడటం జరిగింది. మొత్తం తెలుగుదేశం సంబంధించిన ఏదైతే జూమ్ కాల్లో సుమారు 30,000 మంది వాళ్ళకి సంబంధించిన మండల అధ్యక్షులు, సర్పంచులు అందరినీ కూడా ఆయన ఉద్దేశించి ఆ విధంగా 2వ ప్రిఫరెన్స్ ఓటు ఏదైతే ఉందో ఇవ్వాలని చెప్పి, ఎవరు గెలిచినా కూడా మనం గెలిచినట్టే అనే భావన అందరిలో కలగాలని చెప్పడం జరిగింది. ఆ విధంగానే అందరి యొక్క సహకారంతో ఈ యొక్క ఎన్నిక సాకారమైంది. అలాగే మేము కూడా ఈ యొక్క ఎన్నికలు ప్రత్యక్షంగా 1, 2 ఆ విధంగా మాట్లాడేది. వాళ్ళు 2, 1 అని మాట్లాడటం జరిగింది. ఇవాళ టీచర్ సంబంధించిన ఏవైతే అపరిష్కృత సమస్యలు ఉన్నాయో వాటిని ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఒక సాకారాత్మకంగా దాన్ని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని చెప్పి, గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కానీ ఒక జాబ్ క్యాలెండర్ కానీ ప్రకటించకుండా యువతని నిర్వీర్యం చేసిన క్రమంలో, అలాగే మొత్తం టీచర్ లోకాన్నంతా కూడా పక్కదారి పట్టించే విధంగా రేషనలైజేషన్ పేరు మీదట అనేక రకాల బోధన ఇతర విషయాలని వాళ్ళు చెప్పించి వాళ్ళు బోధన తప్ప మిగతా పనులన్నీ చేసే విధంగా స్వయంగా టీచర్లు అందరూ కూడా స్కూల్స్ అన్నీ కూడా ప్రత్యక్ష రాజకీయ అడ్డాలుగా రంగులు మార్చడంతో సహా ఒక చేసిన ప్రయత్నాన్ని అడ్డుకట్టేయాలని టీచర్ యావత్తు గతంలో 2024లో కూటమి సంబంధించిన అభ్యర్థులకి ఏకకంఠంగా ఓటు వేయటం జరిగింది. అలాగే ఈ యొక్క ఉత్తరాంధ్ర టీచర్ ఎన్నికల్లో కూడా ఆ విధంగానే ముక్తకంఠంగా ఒక్క ఓటు వేయటం జరిగింది. ఈ ప్రభుత్వం ఆలోచన విధానం ఏదైతుందో దానికి అందరూ కూడా సానుకూలంగా స్పందించి ముందుకెళ్లారు. తప్పనిసరిగా ఏదైతే జీవో నెంబర్ 117 రేషనలైజేషన్ సంబంధించి ప్రైమరీ స్కూల్స్ కలపడం విషయంలో కానీ, అలాగే ఏకీకృత సర్వీస్ రూల్స్ తీసుకురావడంలో కానీ, ఏదైతే కొత్తగా సిపిఎస్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో ముఖ్యంగా ఎంప్లాయీస్కి అలాగే టీచర్స్ సంబంధించి అతి ముఖ్యమైన సమస్య, దాన్ని పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసిన యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ని ఏ విధంగా రాష్ట్రంలో తీసుకురావాలి, గతంలో ఓపీఎస్ ఏదైతే ఉందో దాంట్లో ఏ విధంగా ఎంప్లాయీకి లబ్ధి కలుగుతుందో ఆ విధమైన లబ్ధి చేకూర్చడానికి ఏ చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా చేసి తీరుతామని చెప్తున్నాను. అలాగే టీచర్స్ సంబంధించిన ప్రమోషన్స్, అలాగే అనేక రకాల అపరిష్కృత ఏవైతే సమస్యలు వాటన్నిటినీ పరిష్కరించి మన గౌరవ ఏదైతే మన విద్యాశాఖ మంత్రి హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ లోకేష్ గారు ఉన్నారో లోకేష్ గారు
తో కలిసి గతంలో జీఓఎం ఉంది, అలాగే టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ కలిసి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారు. ఆ విధంగా తప్పనిసరిగా ఈ కూటమి ఏదైతే ఉందో ఈ యొక్క టీచర్ ఎమ్మెల్సీస్ అందరినీ కలుపుకొని ఆ విధంగా అడుగులు వేస్తాం. ఆ విధంగా టీచర్ లోకాన్ని అందరికీ కూడా ఆ విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించి ముందుకు తీసుకెళ్తామని చెప్పి దానికి ప్రతినిధిగానే ఇవాళ గాదె శ్రీనివాసులు నాయుడు గారు ఎన్నిక కాబడ్డారని మా అభిప్రాయం. గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా చేసినప్పుడు అనేక రకాల విజయాలు సాధించారు. దాంట్లో అతి ముఖ్యమైనది యూనిఫైడ్ సర్వీస్ రూల్స్, ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకురావటం, దాన్ని 48 గంటల్లో గెజెట్ నోటిఫికేషన్ తీసుకురావటం, దాన్ని కొన్ని సంఘాలు సుప్రీంకోర్టులో వేసిన కారణంగా ఆవేళ ఆగింది. తప్పనిసరిగా రాబో కాలంలో దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించి అమలయ్యే విధంగా చూస్తారని చెప్పి, అలాగే అనేక రకాల ఇష్యూస్ పట్ల త్వరలోనే మీడియా ముందుకి అలాగే ప్రత్యక్షంగా మన లోకేష్ గారితో కలిసి దాన్ని మాట్లాడి ఈ రాష్ట్రానికి సంబంధించిన స్కూల్స్ టీచర్స్ సంబంధించిన విషయాలన్నీ కూడా పరిష్కరిస్తారు. ఆ విధంగా మేము కలిసి వెళ్ళామనే విషయం మీరు తప్పనిసరిగా గమనించాలి. ఆ విధమైన ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం. ఒక సకారాత్మక దృక్పథంతో ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యలు, ముఖ్యంగా విద్యా విధానం ఏదైతుందో దాన్ని తీసుకెళ్లాలని నూతన విద్యా విధానం కూడా రాష్ట్రంలో అమలు చేయడానికి ఏవైతే టీచర్స్ యాజమాన్యం సంబంధించిన సమస్యలను వాటిని పరిష్కరించి అందరికీ సానుకూలమయ్యే విధంగా దేశవ్యాప్తంగా ఒకే విధాన్ని అమలు చేసే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాం. ఆ విధంగా చేయడానికి ఇవాళ టీచర్ ఎన్నిక మాకు పెద్ద ఊతం ఇచ్చిందని చెప్పి మీకు తెలియజేస్తూ గాదె శ్రీనివాసులు నాయుడు గారికి అలాగే సహకరించిన అందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం మిత్రులకు, జనసేన నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకునే కార్యక్రమం. దాంట్లో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనకి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఆయన తిరిగి మన గాదె శ్రీనివాసులు గారిని సత్కరించుతూ ఒక మాట చెప్పడం జరిగింది. మనం గతంలో కలిసి పనిచేసాం, నేను అందరికీ కూడా చెప్పడం జరిగింది, గాదె శ్రీనివాసులు నాయుడు మనవాడే కనుక మనందరం కూడా కలిసి ఆయన విజయానికి చేకూర్చాలని చెప్పి ఆ విధంగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు మొదటిసారి వచ్చి నిన్న డిక్లేర్ అయింది, వాళ్ళు వచ్చి కలవటం జరిగింది. ఆ విధంగా ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకున్నాం. వేవే టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రసన్న గారు మాట్లాడుతున్నాను. గాదె శ్రీనివాసరావు నాయుడు గారికి మేము సపోర్ట్ చేయడం జరిగింది. అతని హెల్త్ కార్డులు కూడా గవర్నమెంట్ టీచర్స్తో పాటు మాకు కూడా ప్రొవైడ్ చేస్తానని మాట ఇచ్చారు. అదేవిధంగా జీవో నెంబర్ MS1ని అమలు పరుస్తానని మాట ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేనే మాట్లాడు ముందురా మధ్యలో గ్యాప్ ఇస్తాను, ఎవరైతే వచ్చి మాట్లాడండి. చెప్పు ప్లీజ్ ఒక్క మినిట్ ప్లీజ్ ఎలక్ట్రానిక్ పరిచయం చేసుకోండి. మిట్టా కృష్ణయ్య, PRTU స్టేట్ ప్రెసిడెంట్. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు, అన్ప్రింటెడ్ వారికి ధన్యవాదాలు. మరి ఇవాళ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా PRTU మరియు మిత్ర సంఘాల బాధపడినటువంటి APTF, STU, APASU, APTA, BTA, ATA, STU మొత్తం ఉమ్మడి సంఘాల అభ్యర్థిగా మరి డాక్టర్ గాదె శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్సీగా ఎన్నుకున్నందుకు ఉత్తరాంధ్ర ఉపాధి అధ్యాపకులందరికీ మొట్టమొదటిగా ధన్యవాదాలు. అదేవిధంగా మొత్తం యావత్తు ఉత్తరాంధ్ర కాకుండా 26 జిల్లాల ఉద్యోగ ఉపాధ్యాయులు మన సమస్యల అవగాహన కోసం గాదె శ్రీనివాసరావు గెలుపు అవసరము అని భావించారు కాబట్టి వారి సమస్యల పరిష్కారం కోసం నాయుడు గారు కృషి చేస్తారు. మరి ఇవాళ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా గౌరవైన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు గారిని కలవడం జరిగింది. ఆయనతో చెప్పడం జరిగింది, ఇవాళ ఉపాధ్యాయులకు సమస్యల పట్ల ఆయన సావధానంగా వినడం జరిగింది. మన ప్రభుత్వంలో ఉపాధ్యాయ సమస్యలన్నింటికీ పరిష్కారం చేస్తాము. ముఖ్యంగా ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకు, ప్రభుత్వానికి వారధిగా డాక్టర్ గాదె శ్రీనివాసరావు వ్యవహరిస్తారు. ఆ నమ్మకం బాగుంది. ఆయన ద్వారానే ఈరోజు చాలా కాలంగా పెండింగ్ ఉన్న యూనిఫైడ్ సర్వీసెస్ కానీ చాలా సమస్యలు ఆర్థిక చాలా అంటే వాటి అన్నిటి కూడా మరి గాదె శ్రీనివాసరావు గారి ద్వారా నెరవేరుతాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మరి ఈ విధంగా ఈరోజు కలిసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గెలిపించినటువంటి ప్రతి ఒక్క ఉత్తరాంధ్ర సదాశివరావు, APTF రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీ నాయుడు గారిని గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాయుడు గారు మంచి సమర్థమైనటువంటి సారథిగా మనకి ప్రభుత్వానికి వారధిగా ఉంటారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా నాయుడు గారి ద్వారా తీసుకుని వెళ్ళి సాధించడానికి
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దీన్ని కలియడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరి ఈరోజు శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు గారి మీద ఉపాధ్యాయులందరికీ కూడా విశ్వాసం ఉంది. ఉపాధ్యాయ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయనేటటువంటి ఒక భరోసా ఉన్నబట్టే ఈరోజు అందరూ కూడా వారి వైపు నిలబడి ఈరోజు వారికి విజయాన్ని చేకూర్చడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కూడా మిగిలినటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా వారి మీద ఉన్నటువంటి విశ్వాసం మేరకు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయనేటటువంటి ఆలోచన మేరకు వారికి మద్దతుగా నిలబడి వారి విజయం కోసం ప్రయత్నం చేశామని తెలియజేస్తున్నాం. రండి. అది మాత్రం నిజమే. వాళ్ళు